అత్తయ్య, ఏంటత్తయ్య ఆ చీర కట్టుకున్నారు? నేను మీకు యెల్లో కలర్ సారీ కట్టుకోమని చెప్పాను కదా అని అంది అంజలి. నేను అదే కట్టుకోవాలనుకున్నానంజలి. కానీ మీ మావయ్య గారు అది బాగోదని ఈ ఫంక్షన్కి ఇదిగో ఎరుపు రంగు చీర అయితేనే బాగుంటుందని సెలెక్ట్ చేశారు. నీకు తెలుసు కదా, నేనాయన మాటను తీసేలేనని. ఏం, ఇది నాకు బాగోలేదా అని చీరను మరోసారి సరిచేసుకుంటూ తన పెద్ద కోడల్ని అనుమానంగా అడిగింది నీరజాదేవి. ఈయనొకరు, మధ్యలో చీరల గురించి ఈయనకెందుకో. అత్తయ్య ఇంత గ్రాండ్గా చీర కట్టుకొని అంత బంగారం వేసుకుని రెడీ అయితే ఫంక్షన్లో నన్నెవరు చూస్తారు అని మనసులోనే కొళ్ళుకుంది అంజలి. ఏంటంజలి, ఏమీ చెప్పట్లేదు? బాగుందత్తయ్యా, మీకు ఏ రంగైనా ఇట్టే నప్పుతుంది. పైగా ఈ చీర పోయినసారి మీ పెళ్లి రోజున మావయ్య గారు గిఫ్ట్ చేసింది కదా, మావయ్యకి తెలీదా ఎంత బాగుంటుందో? కానీ ఈ చీర హెవీగా ఉంది. దానిపైకి అంత జ్యువెలరీ వేసుకోవడం వ్యత్యాసంగా ఉంది. మంగళసూత్రంతో పాటు బ్లాక్ బీడ్స్ చైన్ మాత్రం ఉంచుకోండి, సరిపోతుంది. లేదంటే మీ అందాన్ని అవి డామినేట్ చేస్తున్నాయి అని మనసులో భావం పైకి కనిపించకుండా నవ్వు నటిస్తూ అంది అంజలి. మనం వెళ్లేది చాలా పలుకుబడిన బిజినెస్ మ్యాన్ దామోదర్ కొడుకు పెళ్లికి. అక్కడికి పెద్ద పెద్ద కోటీశ్వర్లే వస్తారమ్మా. మనం సింపుల్గా వెళ్తే అసలు బాగోదు కదా అని కోడల్ని ప్రశ్నించింది నీరజాదేవి. బంగారం వేసుకున్నంత మాత్రాన ఏం జరుగుతుందత్తయ్యా, మనకు లేక? అయినా నన్ను చూశాక ఎవరైనా మనకు డబ్బు లేదని అనుకుంటారా? తన మెడలో ఉన్న రేర్ డైమండ్ సెట్ని సర్దుకుంటూ యాటిట్యూడ్గా అంది అంజలి. డిజైనర్ శారీలో దగదగా మెరుస్తున్న డైమండ్ సెట్ వేసుకున్న అంజలి అందం పదింతలు పెరగటంతో మురుసుకుంటూ ఆమె మాటకే తలొగ్గింది నీరజ. ఆవిడ మటుకు వేసుకున్న బంగారమంతా తీసి సింపుల్గా రెడీ అయితే తను మాత్రమే హైలా కనపడేలా సెట్ చేసుకుని అత్తగారితో భర్తతో కలిసి పెళ్లికి బయలుదేరింది అంజలి. అదే సమయంలో ఇంట్లోకొస్తూ వాళ్లని చూసి ఆగిపోయాడు నీరజ చిన్న కొడుకు ఆదిత్య. ఎన్నిసార్లు కాల్ చేశానురా నీకు? పిక్ చేయడం తెలీదా? కాల్ చేసినప్పుడు మాట్లాడకపోతే ఇంకా ఫోన్ దగ్గరుండి మాత్రం ఉపయోగమేంటి అని తమ్ముడు మీద అరిచాడు అరుణ్. ఈరోజు ఎంత ఇంపార్టెంట్ మీటింగ్ ఉందో నువ్వు మర్చిపోయావా? నేను మర్చిపోలేదన్నయ్యా. నువ్వు హోస్ట్ చేయాల్సిన మీటింగ్ని పట్టించుకోకుండా, అసలు గుర్తు పెట్టుకోకుండా వదిలేసి నాకొక్క మాట కూడా చెప్పకుండా ఇంటికొచ్చేశావు. నీ ప్లేస్లో ఉండి అదంతా హ్యాండిల్ చేయాల్సి వచ్చింది అని తన విసుగును చూపిస్తూ చెప్పాడు ఆదిత్య. సర్లే, రోజంతా ఆఫీస్ పనులు చూసుకునేది మీ అన్నయ్య కదా. ఒక మీటింగ్ని హ్యాండిల్ చేసినంత మాత్రాన అరిగిపోతావా కరిగిపోతావా అని మరిదిని చూసి సాగదీస్తూ నగలు సరిచేసుకుంది అంజలి. నేను మాట్లాడుతుంది అన్నయ్యతో కదా వదినా, మధ్యలో నీకేంటి? మీరిద్దరూ అన్నదమ్ములా అయ్యుండొచ్చు, కానీ నా ముందు మీ అన్నయ్యను తక్కువ చేసినట్టు వెటకరంగా మాట్లాడక ఆదిత్య, నాకు బాధగా ఉంటుంది అని మొహాన్ని బాధగా మార్చేసింది వెంటనే. కోడల్ని అలా చూడగానే నీరజ మనసు కరిగిపోయింది. ఆది, నీకెన్నిసార్లు చెప్పాను అన్న మీద గొంతు పెంచి మాట్లాడొద్దని? అయినా నేను ఫోన్ చేస్తేనే అరుణ్ ఇంటికొచ్చేశాడు. నిన్ను కూడా రమ్మని కదా కాల్ చేశాను. నువ్వు లిఫ్ట్ చేయలేదని అన్నయ్యతో చేయించాను. ఏంటమ్మా, ఎప్పుడు చూసినా వాళ్ళిద్దరిని వెనకేసుకుని వస్తూనే ఉంటావు? ఈరోజు అన్నయ్య అలా వచ్చేయటం వల్ల ఎంత లాస్ జరగబోయేదో తెలుసా? నేనసలు మీటింగ్కి ప్రిపేర్ అవ్వకుండానే హోస్ట్ చేయాల్సి వచ్చింది. ఏమాత్రం గడబడి జరిగినా కంపెనీ పరువు పోవడమే కాకుండా కోట్లలో నష్టం వచ్చేది. ఈ మధ్య అన్నయ్యకు బిజినెస్ పట్ల బాధ్యత లేకుండా పోతుంది. ఈ మధ్య అంటే ఏంటి ఆదిత్య నీ ఉద్దేశం? ఈ మధ్యనే కదా మాకు పెళ్లి జరిగింది. నేనింటికి ఈ మధ్యనే కోడలిగా వచ్చాను. అంటే నేనిలా రాగానే మీ అన్నయ్య చెడిపోయాడని, నా వల్ల ఇంటికి బిజినెస్కి నష్టం వస్తుందని అంటున్నావా అంటూ అప్పటికప్పుడు మేకప్ కరగకుండా కనుకొనల్లో రాని కన్నీటిని తుడుచుకుంటున్నట్టు నటించింది అంజలి. ఆమెది నటన మాత్రమే అని తెలిసిన ఆదిత్య విసుగ్గా చూస్తే అతన్ని కోపంగా చూశాడు అరుణ్. శుక్రవారం పూట అమ్మాయిని ఏడిపించావు కదరా, నీకెన్నిసార్లు చెప్పినా మారు. నువ్వేం బాధపడకంజలి, వాడు చిన్నపిల్లాడు కదా, ఏదో తెలిసి తెలియక పని ఒత్తిడిలో అనేసుంటాడు. వాడి ఉద్దేశం కూడా అలా ఉండదమ్మా. నన్నెప్పుడూ ఎవ్వరూ ఒక్క మాట కూడా అనలేదత్తయ్యా. మీకు తెలుసు కదా నేను ఎంత అల్లారు ముద్దుగా పెరిగాను. మీరు కూడా నన్ను ఇక్కడ అంతే ప్రేమగా చూసుకుంటున్నారు. కాని అప్పుడప్పుడు ఆది ఇలా మాట్లాడుతుంటే నా మనసుకు చాలా బాధగా ఉంది అని మొసలి కన్నీరు కార్చింది అంజలి. వాడింకోసారి అలా మాట్లాడాడులే అంజు, నేను చెప్తాను అని అంజలితో చెప్పి ఆదిత్య వైపు చూస్తూ, నువ్వు కూడా పెళ్లికొస్తున్నావా ఆది అని అడిగాడు అరుణ్. తను ఎంతగా అలసిపోయొచ్చినా అదేమీ పట్టించుకోకుండా కనీసం ఇంట్లోకి కూడా వెళ్లకుండానే పెళ్లికి వెళ్దామని అడుగుతున్న ఆకాష్ తీరుకి విసుగు, కోపం, బాధ కలగలిపిన భావంతో చూశాడు ఆదిత్య. లేదన్నయ్యా,
నాకు చాలా టైర్డ్గా ఉంది, రెస్ట్ తీసుకుంటాను. అందర్నీ రమ్మని మరీ చెప్పారు చిన్నోడా. మీ నాన్నకు తలనొప్పిగా ఉందని రానని చెప్పారు. నువ్వు కూడా రాకపోతే ఏం బాగుంటుంది అని నీరజ ఒత్తిడి చేయడంతో తప్పక బయలుదేరాడు ఆదిత్య. ఫంక్షన్ హౌస్కి చేరుకుని నీరజదేవి, అరుణ్, అంజలిలు లోపలికి వెళ్ళాక వాళ్ల వెనకే నిదానంగా వెళ్లిన ఆదిత్య 10 నిమిషాల పాటు పెళ్లికి అటెండ్ అయినట్టు టచ్చాడి. అమ్మా, ఇక నేను స్టార్ట్ అవుతాను. మీరు క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి రండి అని నీరజతో చెప్పి పార్కింగ్ ఏరియా వైపు నడిచాడు. కార్లో డ్రైవింగ్కి కూర్చున్న అతనికి ఒక నవ్వు వినసంపైన గొంతుతో వినబడుతుంటే విండో నుండి తల బయటికి పెట్టి తొంగిచూశాడు. అక్కడ ఏ అమ్మాయి కనిపించకపోవడంతో నిట్టూర్చి డ్రైవింగ్ స్టార్ట్ చేసి కొంచెం ముందుకు వెళ్ళగానే మరోసారి వినపడింది ఆ అందమైన నవ్వు. ఈసారి మిర్రర్లో ఎవరో అమ్మాయి గ్రీన్ కలర్ లంగా ఓణిలో అటువైపు తిరిగి నిలబడి కనిపించింది. అక్కడ వెహికల్స్ ఎక్కువగా ఉండటం వల్ల అతనికి వెనక్కి రావడానికి లేక అక్కడే కార్ని ఆపేయడానికి లేక ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లేందుకు కుదరలేదు. ఎవరు? ఆ అమ్మాయి నవ్వు వింటేనే ఇంత అందంగా ఉంది. మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. ఇక చూస్తే ఇంకెంత అందంగా ఉంటుందో. పెళ్లి అని కూడా లేకుండా లోపల అందరూ మోడర్న్ డ్రెస్సులు వేసుకుంటే ఈ అమ్మాయి మాత్రం పద్ధతిగా లంగా ఓణిలో ఉంది. పైగా పొడుగు జడ. ఈ కాలంలో కూడా ఎంత పద్ధతైన అమ్మాయిలున్నారంటే గ్రేట్ అనే చెప్పాలి. ఫేస్ చూడ్డానికి కుదరలేదు అని అనుకుని ఒక నవ్వుతోనే తన స్టేటస్ అంతా తీసిపారేసిన అమ్మాయి గురించి పదే పదే ఆలోచిస్తూ ఇంటికి చేరాడు ఆదిత్య. వెళ్లగానే ఫ్రెష్ అయి తినకుండా అలా బెడ్ మీద పడుకోగానే నిద్రపోయాడు. అంతగా అలిసిపోయాడతను. ఆ కళ్లమాటున కలత నిద్రలో వినిపిస్తుంది అదే నవ్వు. హలో నీరజ, థ్యాంక్స్ ఫర్ కమింగ్. మీ కొత్త కోడలెక్కడా కనిపించట్లేదు అని అడిగింది పెళ్లికూతురి తల్లి. ఇప్పటివరకు ఇక్కడే ఉంది. ఇందాకే తన ఫ్రెండ్ ఎవరో కనిపించారని అటువైపు వెళ్ళింది. ఎలా ఉంది కొత్త కోడలతో? మీ కుటుంబంలో కలిసిపోయినట్టేనా? ఏదైనా సమస్యలున్నాయా? భగవంతుని దయ వల్ల అలాంటివేం లేవు. అమ్మాయి ఎంత మంచిదో నేను మాటల్లో చెప్పలేను. ముఖ్యంగా నేనంటే తనకు వల్లమాలిన అభిమానం. పెద్ద కాలేజీలో అంత చదువుకొని కోట్లకు పడగలెత్తిన ఆస్తి ఉన్నా మా దగ్గర మాత్రం ఏమాత్రం పొగరు చూపించదు. మొన్నే నన్ను వద్దంటున్న షాపింగ్కి తీసుకెళ్లి పెద్ద హారం తన సొంత డబ్బుతో తీసిచ్చింది తెలుసా? అని కొత్త కోడలి గురించి గొప్పలు పోయింది నీరజ. అవునా? మరి పెట్టుకుని రాలేదే అని వెటకారంగా అడిగింది తనలాగే పెళ్లికొచ్చిన ఇంకో గెస్ట్. ఈ చీర మీద సూట్ అవ్వదని పెట్టుకోలేదులే. అంతేనా, లేక మా దగ్గర డాబులు పోతున్నావా? గొప్పలు చెప్పాల్సిన అవసరం నాకేంటి? నేను ఆల్రెడీ గొప్పదాన్ని. నా భర్త, నా పిల్లలు లెక్కలేనంత ఆస్తిని సంపాదించారు, పెంచుతున్నారు. వాటిలోకి నా కోడలు మరింత పెంచింది. నీకు తెలుసలేదో, మా వియ్యంకులకు 100 కోట్లపైనే ఆస్తుంది. ఆస్తి మొత్తానికి నా కోడలే ఏకైక వారసురాలు. కాలు కందకుండా పెరిగింది. తను తెచ్చిన సారి చూసుంటే మీ కళ్ళు చెదిరిపోయేవి. మా అదృష్టం కొద్దీ నా కొడుకు ఆకాష్కి, అంజలికి ప్రేమ కుదిరింది. మా ఆస్తి పెరిగింది అంది. ఆస్తి అంతస్తు అంటే మోజు ఎక్కువైన నీరజ. డబ్బుంటే సరిపోతుందా నీరజ? అమ్మాయి అన్నాక సంస్కారం ఉండాలి. అక్కడ చూడు నీ కోడలు ఆ వేటని ఎలా కొడుతుందో అని అనగానే అందరూ తలలు తిప్పి అటువైపు చూశారు. జస్ట్ వాటర్ తన చీర అంచు మీద పడినందుకు అందర్లో ఆ వెయిటర్ చెంపలు వాయించేస్తూ అరుణ్ ఎంతగా ఆపుతున్నా ఆగకుండా కనిపించింది అంజలి. నీళ్లే కదా మీద పడ్డాయి, నిప్పులు పడ్డట్టు ఎలా చేస్తుందో చూడు. పాపం ఆ అబ్బాయి ఇక్కడున్న క్రౌడ్ వల్ల స్లిప్ అయి ఉంటాడు. ఆ మాత్రం అర్థం చేసుకోలేదు చూడు అని కోడలి గురించిచ్చిన బిల్డప్ అంతా గాలి తీసేలా మాట్లాడింది నీరజ ఫ్రెండ్. ఎందుకు చేసుకోవాలి? పనివాడన్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొనుండాలి. ఆ చీరను నా కోడలు ఏరికోరి లక్షలు పెట్టి కొనుక్కుంది. అలాంటి చీరను పాడు చేయకపోతే ఎందుకు ఊరుకుంటుంది? లక్షలు పెట్టినా కోట్లు పెట్టినా దాన్ని ఉతికేది నీళ్లతోనే కాని బంగారంతో అయితే కాదు కదా నీరజ. నీ ఇంటికొచ్చిన కోడలు ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి కదా. బహుశా నీకు నా కోడలు కట్టే చీర రేంజ్ తెలియకపోవచ్చు. పైగా నన్ను చూసి నీకు కుళ్ళు. ఎంత చెట్టుకి అంతే గాలి అని ఊరికే అనలేదు కదా. నువ్విలాంటి దానివి కాబట్టి నీకలాంటి కోడలొచ్చింది అని కొంగు దులిపింది నీరజ. చూడు నీరజ, నా కోడలు మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చింది అయినా నన్ను తల్లిలా చూసుకుంటుంది. ప్రతి మనిషితో ప్రేమగానే ఉంటుంది. ఇలా పొగరుగా 10 మందిలో ఒక అబ్బాయి మీద చేయి చేసుకునే రకమైతే కాదు. అయితే మీ కోడలికి దమ్ము ధైర్యం లేదని చెప్పండి. అంతేగాని మా అత్తయ్యను నన్ను తక్కువ చేసి మాట్లాడకండి అని పొగరుగా అంటూ అక్కడికొచ్చింది అంజలి. చిన్న విషయానికి చేయి చేసుకోవడమా దమ్ము ధైర్యం అంటే? విషయం చిన్నదా పెద్దదాని కాదు. తప్పు చేసిన వాణ్ణి శిక్షించాలి అంతే.
ఆఫ్టర్ ఆల్ వెయిటర్ వాడు. వాణ్ణి కొడితే మీకేంటి అంత బాధ? వాడు పాడు చేసిన నా శారీ బిల్ మీరు కాని కడతారా? ఆవిడకంత సీన్ ఎక్కడుందిలే అంజు. మాటలు చెప్పినంత ఈజీ కాదు డబ్బులు పెట్టడం. అని కోడలికి వంత పాడుతూ కొప్పును సర్దుకుంటూ ఒక రకమైన అహంకారంతో అంది నీరజ. అవునత్తయ్యా, మనల్ని చూసి వాళ్ల కళ్ళు ఓర్చుకోలేకపోతున్నాయి. మీరిలా బయటికొచ్చారో లేదో మన మధ్య తగాదాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. మరోసారి వీళ్లను కలవకండి అని ఆదేశించినట్టుగా చెప్పింది అంజలి. వీళ్ల గొడవ ఎంత దూరం వెళ్తుందో అని కొంచెం కంగారు పడిపోయింది పెళ్లి కూతురు తల్లి. సరే సరే, ఇంత చిన్న విషయానికి ఇంత పెద్ద మాటలెందుకు? నీరజ, మీరు స్టేజ్ పైకి రండి. చూసారుగా అత్తయ్య, ఇక్కడ ఇంతమందున్నా మనల్ని ప్రత్యేకంగా వచ్చి పిలిచారంటే అది ఎందుకోసమంటారు? ఖచ్చితంగా మన వెనుకున్న డబ్బు చూసే అంజు. అది వీళ్ళు ఎవ్వరూ ఒప్పుకోర్లే. తన కూతుర్ని ఆశీర్వదించడానికి వచ్చిన అతిథులని రెస్పెక్ట్ ఇచ్చిన ఆమెకు ఆ మాటలు మనసుని కళుక్కుమనేలా చేశాయి. కాని తన ఇంటికొచ్చారు కాబట్టి ఎదురు మాట మాట్లాడకుండా అతిథి దేవోభవ అనే మాటను అనుసరించింది ఆవిడ. పెళ్లికొడుకు పెళ్లికూతుర్ని ఆశీర్వదించాక డిన్నర్ పూర్తి చేసుకుని క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి చేరారు నీరజ, అరుణ్, అంజలి. మరుసటి రోజు ఆఫీస్కి రెడీ అయి కిందికొచ్చిన ఆదిత్యను కోపంగా చూసింది అంజలి. నైట్ నువ్వు చేసింది ఏమీ బాగోలేదు ఆదిత్య. నేనేం చేశాను వదినా? నీ పాటికి నువ్వు వచ్చేస్తే మేమెలా ఇంటికొస్తామనుకున్నావు? మాకు బయలుదేరే సమయానికి అక్కడ కార్ లేదని తెలిసాక తల తీసేసినట్టయింది తెలుసా? అదేదో నువ్వే క్యాబ్లో వచ్చేసి మాకు మా కారు వదలాల్సింది కదా. మీ కారా? మీ అంటే ఏంటొదినా? అంటే అది నా కార్. 3 months యానివర్సరీగా ఆ కార్ని మీ అన్నయ్య నా పేరు మీదే బుక్ చేశాడు. ఆ విషయం తెలియని ఆదిత్య ఆశ్చర్యంగా అరుణ్ వైపు చూశాడు. ఈ విషయం నువ్వు నాతో ఒక్క మాటైనా చెప్పలేదేంటన్నయ్యా? మీ పర్సనల్ అనుకున్నప్పుడు డ్రైవర్ని తీసుకెళ్ళొచ్చు కదా. నన్నెందుకు బలవంతంగా రమ్మని డ్రైవర్ని చేశావు? అది మనలో మనకేంట్రా? ఎందుకలా మాట్లాడుతున్నావు? మనలో మనం? ఇక్కడ మనమంటూ ఎక్కడుందమ్మా? నీ కోడలు నా కారంటూ మాట్లాడినప్పుడే అక్కడ మనమనే మాట బ్రేక్ అయిందని అర్థం అవ్వట్లేదు. తన ఉద్దేశం అది కాదులే ఆది. నిజంగానే రాత్రి తను చాలా అవమానంగా ఫీల్ అయింది. ఎందుకమ్మా అవమానం? క్యాబ్ బుక్ చేసుకోవడం అవమానంగా ఫీల్ అయ్యేంత పరువు తక్కువ? అని కోపంగా అరిచి ఒక పక్కన టేబుల్ పైనున్న కార్ కేస్ తీసుకొచ్చి అంజలి ముందున్న టీపాయ్ మీద పెడుతూ, ఇదిగో వదినా, నీ కారు. ఇది నీదని మా అన్నయ్య నీకు గిఫ్ట్ చేశాడని తెలియక నైట్ చాలా అలసటగా అనిపించి ఇంటికొచ్చేశాను. ఇక నుండైనా మీరు కొనుక్కునే వస్తువులేంటో మాకు కాస్త చెప్పండి. మేము ముట్టుకోకుండా ఉంటాం అని కోపంగా చెప్పి టిఫిన్ కూడా చేయకుండానే ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఆదిత్య. చూసారా అత్తయ్య? ఆది నన్ను ఎప్పుడూ తప్పుగానే అర్థం చేసుకుంటాడు. రాత్రి నేను ఇన్సల్ట్గా ఫీల్ అయ్యానని చెప్పింది వదిలేసి ఏదేదో మాట్లాడి వెళ్ళిపోయాడు. నేను ఇంటికి రావటం తనకస్సలు నచ్చినట్టు లేదు. నన్ను చూస్తేనే తనకు ఏమాత్రం నచ్చదు. అరుణ్ని నన్ను వేరుగా పంపించండి, లేదా ఆదిత్యకైనా వేరే చిన్న బిజినెస్ పెట్టించండి అని తన మనసులో ఉన్న క్రూరమైన ఆలోచనని బయటపడనివ్వకుండా సాఫ్ట్గా అంది అంజలి. ఆమె మాటలు నీరజ, అరుణ్లకు అర్థమవ్వకపోయినా మావగారు మాధవరావుకి బాగా అర్థమై ఆమె వైపు కళ్ళు చిన్నవి చేసి చూశాడు. చచ, ఏంటంజు ఆ మాటలు? ఆదిత్య మీ ఇద్దరికన్నా చిన్నోడు. ఏదో తెలిసి తెలియక అన్నంత మాత్రాన అలా మాట్లాడతావేంటి నువ్వు కూడా? నా 3 పిల్లలు నా ప్రాణాలు. వాళ్ళు ఎప్పుడు నా కళ్ల ముందే ఉండాలని కోరుకుంటాను. ఇంకెప్పుడు సరదాకి కూడా ఎవరో ఒకరిని దూరం చేసుకోవాలన్నట్టు మాట్లాడకంజలి. నిన్న రాత్రి చిన్నోడు తను కార్లో వెళ్తున్నట్టు నాకు చెప్పాడు. నేనా మాట నీకు చెప్పబోతుంటే నువ్వసలు నా మాటే పట్టించుకోలేదు. కోపంలోనూ టైర్డ్గా ఉన్నావని నేను కూడా వదిలేశాను. ఉదయాన్నే ఆఫీస్కి వెళ్లేవాణ్ణి అలా ఇబ్బంది పెట్టకూడదు కదా అని చిన్నగా మందలించి తన గదిలోకి వెళ్ళిపోయింది నీరజాదేవి. ఈ అమ్మాయి ఉద్దేశమేంటో పూర్తిగా అర్థం అవ్వట్లేదు, కానీ ఆదిత్య మీద మాత్రం చాలా గ్రడ్జ్ పెట్టుకొనుందని తెలిసిపోతుంది. ఎందుకు వాడి మీద ఇంత పంతం పెట్టుకొనుంది? ఆ విషయం అరుణ్కి ఎందుకు అర్థమవ్వట్లేదు? ఈ నీరజ్ ఒకటి కోడలు కోట్ల కట్నం తీసుకొచ్చిందని మురిసిపోతుంది తప్ప తన తీయని మాటల వెనుకున్న దురుద్దేశం కనిపెట్టలేకపోతుంది. మొదటి నుండి దీనికి నలుగురిలో గొప్పలు పోవడం తప్ప మరో ధ్యాస ఉండదు. పిల్లల మీద ప్రేమ ఉంటే సరిపోతుందా? వాళ్లకు ముడిపెట్టబోయే బంధాలు ఆ మనుషులు ఎలా ఉన్నారో తెలుసుకోనవసరం లేదా? పెద్దోడు చెప్పగానే తన బ్యాక్గ్రౌండ్ తెలియగానే ఎగేసుకుంటూ తలను గుండ్రంగా ఊపేసింది. అమ్మాయి గురించి తను చదువుకున్న కాలేజీలో నేను ఎంక్వైరీ చేశాను. కాస్త పొగరు కలిగిన పిల్ల, ఆలోచిద్దామని నేను ఎంత చెప్పినా నా మాటే వినలేదు. అప్పటికీ ఇలాంటమ్మాయి మన ఇంటికి పెద్ద కోడలిగా సరితూగలేదని, సంబంధం వద్దని కూడా చెప్పాను. ఆదిత్య, అక్షయ్ కూడా టైం చూసుకుందామని ఎంత చెప్పారు. తల్లి కొడుకులు నా మాట వింటేనా?
కాస్త సమయం తీసుకుందామని చెప్పినందుకే మేమిప్పుడు ఆకాష్కి అంజలికి శత్రువులమైపోయాం. ఎప్పుడూ అత్తయ్య అంటూ తన వెనకే తిరిగే అంజలి ప్రేమనే చూపిస్తుంది తప్ప మమ్మల్ని దూరం పెట్టడాన్ని పట్టించుకోదేంటి? దీనికి నిజంగానే తింగర్తనం ఎక్కువైపోయింది. తెలివైన మనుషులను మార్చగలం కాని మూర్ఖులను ఏం మారుస్తామో అని కోపంగా భార్యా కొడుకుని తిట్టుకుంటూ గార్డెన్లోకి వెళ్ళిపోయాడు మాధవరావు. చూసావా అరుణ్, అత్తయ్య కూడా నన్ను అర్థం చేసుకోవట్లేదు అంటూ కన్నీళ్లు కార్చింది అంజలి. వాడేదో అన్నాడని నువ్వెందుకు ఫీల్ అవుతావంజు? మనలో మనకు గొడవలు రావద్దని అమ్మ అలా చెప్పింది. నువ్వేం బాధపడకు, త్వరగా రెడీ అవు, అలా బయటికి వెళ్దాం. నేనెక్కడికి రాను. నా మనసంతా బాధగా ఉంది. నువ్వే నీ ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళిపో అని కోపంగా చెప్పి రూంలోకి వెళ్లి తల్లికి కాల్ చేసింది అంజలి. గుడ్ మార్నింగ్ బేబీ, ఇంత త్వరగా లేచేశావా అని టైం 11 అవుతుంటే తీరిగ్గా అడిగింది ఆమె తల్లి మంజుల. నాకంత భాగ్యం కూడానా మమ్మీ? ఏమంటే పెళ్లి చేసుకున్నానో రోజు 7 కల్లా లేచేయాల్సొస్తుంది. అందుకే పెళ్లి గిల్లి లేకుండా లివ్ ఇన్ రిలేషన్లో ఉందామని అరుణ్కి నెత్తి నూరు కొట్టుకొని చెప్పాను. మా మమ్మీ డాడీ వినరు, పద్ధతి కాకరకాయ అనే కబుర్లు చెప్పి పెళ్లి చేసుకునేలా చేశాడు వెధవ. బేబీ, ఇప్పుడు అరుణ్ నీ భర్త, మరీ అలా తిట్టకూడదమ్మా. ఈ కోపం అరుణ్ మీద కాదులే మమ్మీ, తన ఫ్యామిలీ మీద నాకెంత మండిస్తున్నారో తెలుసా? ఇప్పుడేం జరిగింది? ఎవరు నీ కోపానికి కారణమయ్యారు అని తల్లి అడగ్గానే జరిగిందంతా చెప్పింది అంజలి. నాకు ఈ సంతతో కలిసి ఉండటం ఏమాత్రం ఇష్టం లేదు మమ్మీ. ఎంతసేపు మా అత్తయ్య భజన చేస్తున్నాను కాబట్టి ఎంతో కొంత నాకిక్కడ ఫ్రీడమ్ దొరికింది. లేదంటే ఎప్పుడో నన్ను ఇంటి పని మనిషిలాగా వాడుకునేవారేమో. పైగా ఆదిత్య ఒకడు లాయర్లా సూటిగా పాయింట్కొచ్చి మాట్లాడతాడు. ఆ టైంలో నాకేం చేయాలో తెలియక ఎక్కలేని నటనంతా నాలో రంగరించి చూపించాల్సొస్తుంది. కరెక్ట్ రూట్లోనే వెళ్తున్నావు కదా, ఇంకేంటి నీకు ప్రాబ్లం? ఆ ఇంట్లో ధ్వజస్తంభం లాంటి మీ అత్తయ్య నీకు సపోర్ట్గా ఉన్నారు. అదే నీకు పెద్ద విజయం అనుకోవాలి. నీకు సపరేట్గా ఉండాలనిపిస్తే నీ మరిదిని ఆడపడుచుని ఇంట్లో నుండి పంపించాలి కానీ నువ్వు బయటికి రాకూడదు బేబీ. ఖచ్చితంగా మీ అత్తమామలతోనే కలిసి ఉండాలి. అప్పుడే మీకు సమాజంలో మంచి పేరుతో పాటు ఆస్తిలో వాటా కూడా కలిసొస్తుంది. మీ అత్తయ్య నీకు సపోర్ట్గా ఉన్నారు కాబట్టి మీ మావయ్య మాట చెల్లెదు. నిదానంగా ఇద్దరిని ఇంట్లో నుండి పంపించేస్తే ఇంట్లో నీదే రాజ్యం అవుతుంది. అప్పుడప్పుడు మీ అత్తయ్యకు 4 బిస్కెట్లు వేస్తే సరిపోతుంది. ఆవిడ తత్వం నాకు కూడా అర్థమైంది కదా. 4 పొగడ్తలు వేస్తే అలా పడుంటుంది. నువ్వు తప్పు చేసినా ఒప్పే అని సమర్థిస్తుంది. అంత సినిమా లేదు మమ్మీ ఇక్కడ. ఈరోజు నేను నా మొదటి పావు కదిపాను. మమ్మల్ని ఇంట్లో నుండి పంపించేయమని చెప్పాను. కానీ ఆవిడ అటు చిన్న కొడుకుని ఇటు నన్ను ఇద్దరినీ ఒప్పించినట్టుగా మాట్లాడింది. అలాగే మాట్లాడుతుంది, ఎంతైనా తల్లి కదా. ఉన్నట్టుండి అందర్నీ విడగొట్టాలంటే ఆవిడకు మాత్రం మనసులా వస్తుంది. నిదానంగా ఇంకాస్త తెలివి చూపించి తనని పూర్తిగా నీ గ్రూప్లోకి తీసుకురావాలి. మెల్లిగా ఆవిడ ఆలోచనల్ని కూడా నువ్వే కంట్రోల్ చేయాలి. ఎలాగంటే ఏదో ఒక రోజు ఆవిడ తన కొడుకుని ఇంట్లో నుండి పంపించేసేలా. ఏదేమైనా నీ టార్గెట్ ఆదిత్యను పంపించేయడమే అవ్వాలి కానీ నువ్వు నీ భర్తతో కలిసి బయటికి రావడం కాదు. అది నీకు చాలా పెద్ద మైనస్ పాయింట్ అవుతుంది బేబీ, గుర్తుపెట్టుకో. ఆదిత్య ముక్కుసొట్టి మనిషి మమ్మీ. అతన్ని బ్యాట్ చేయటం మనకు పెద్ద పనేం కాదు. తను కరెక్ట్ పాయింట్ మాట్లాడినప్పుడు నేను కొంచెం ఎమోషనల్ అయితే చాలు. అటు అరుణ్ ఇటు మా అత్తయ్య నాకే సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఈ అక్షయ ఉంది చూసావా, తనేంటో నాకు అర్థం కావట్లేదు. సైలెంట్గా అన్నీ గమనిస్తూ ఉంటుంది. ఎప్పుడు ఏ బాంబు పేలుస్తుందో అని నాకు కొంచెం టెన్షన్గా ఉంటుంది. అసలే ఆ చెల్లెలంటే ఈ అన్నయ్యలకు తెగ ముద్దు. అదెక్కడ నా కొంప ముంచుతుందో అని టెన్షన్ నాకు లేకపోలేదు. తన గురించి నువ్వంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదులే. పెళ్లి చేస్తే అత్తారింటికి వెళ్ళిపోతుంది. అదేదో త్వరగా అయ్యేలా నువ్వే పావులు కదపాలి. ఏదో వెలగబడుతుందని చదివిస్తున్నారు కదా. తనెంత ఎక్కువగా చదివితే అంత పెద్ద సంబంధం తీసుకురావాలి. అలా తీసుకొస్తే నువ్వు ఎంత కట్నం ఇక్కడి నుండి తీసుకెళ్లావో అంతకన్నా ఎక్కువే వాళ్ళ అత్తారింటికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ చదువేదో ఆపించేసాయి. గంతకు తగ్గ బొంతలా ఏదో ఒక సంబంధం అంటగట్టి వదలగొడితే ఓ పనైపోతుంది కదా. నువ్వు చెప్పింది అంత సింపుల్ కాదు మమ్మీ. అది కాలు కందకుండా చూసుకునే అమ్మాయిని ఏ పల్లెటూరు వాడికో వ్యవసాయం చేసుకునే వాడికో ఇస్తారా ఏంటి? ఖచ్చితంగా ఫారెన్ సంబంధమే చూస్తారు. అరుణ్ నా మాట వినడానికి నేను మ్యానిపులేట్ చేసినా ఆదిత్యతో అంత ఈజీ కాదు. నేను చెప్పాల్సిందే చెప్పాను. అంతా నీకు కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి, నీ చేతి వేళ్ల మీద నడిపించుకోవడానికి నువ్వే ప్లాన్ వేసుకోవాలి. తెలివిగా వ్యవహరించాలి బేబీ. ఇప్పటి నుండే మీ ఆయన అత్తయ్య మైండ్ని నీ కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టేశాయి అంటూ కొన్ని టిప్స్ చెప్పింది మంజుల. హాయ్ అన్నయ్య అని క్యాబిన్ డోర్ ఓపెన్ చేసుకుని నవ్వుతూ లోపలికి వెళ్ళింది అక్షయ. 2 రోజుల కింద ఫ్రెండ్ బర్త్డే పార్టీ, 1 గంట వరకు మమ్మీ దగ్గర పర్మిషన్ తీసుకో అక్షయ అని రిక్వెస్ట్ చేస్తే నన్ను బురిడి కొట్టించి 2 రోజులు మాయమైపోయావు కదా అని
చిరుకోపంగా అడిగాడు ఆదిత్య. సారీ అన్నయ్య, నీకు తెలుసు కదా, ఈ మధ్య ఎగ్జామ్స్తో చాలా స్ట్రెస్ అయిపోయాం. నా ఫ్రెండ్స్ ఉన్నట్టుండి రిసార్ట్కి వెళ్దామని ప్లాన్ చేశారు. నిజంగానే అక్కడ చాలా హ్యాపీగా స్పెండ్ చేసి వచ్చామన్నయ్య. ఈ ఎగ్జామ్స్ వెనుకున్న స్ట్రెస్ అంతా పోయింది. నువ్వు ఎంజాయ్ చేయడం నాకేం ప్రాబ్లం లేదు, కానీ నాకు కూడా ఒక మాట చెప్పలేదుగా. నేను నీ ఫ్రెండ్కి కాల్ చేసి మీరెక్కడున్నారో తెలుసుకునే వరకు కూడా చెప్పలేదు. అమ్మ నా పైన ఎంత గోల చేస్తుందో తెలుసా? పైగా వదిన ఒకటి ఎప్పుడూ మనం దొరుకుతామా అన్నట్టు కాచుకొని కూర్చుంది. చిన్న చిన్న తప్పుల్ని కూడా భూతద్దంలో పెట్టి చూపిస్తుంది. తను చేసేవి మాత్రం కన్నీళ్లతో కడిగేస్తుంది. నా ఫ్రెండ్ నీతో మాట్లాడిందని నాతో చెప్పింది కాబట్టే నేను నీకు మళ్ళీ కాల్ చేయలేదు. నువ్వు మళ్ళీ నన్ను తిడతావని కొంచెం టెన్షన్ పడ్డానులే. అయినా వదిన మళ్ళీ ఏం చేసింది? ఆవిడ చెయ్యందంటూ ఏముంది? మన అన్నయ్యని పూర్తిగా కట్టేసుకుంది. భర్తను కట్టుకోవడం చాలా చోట్ల విన్నాం, కానీ అత్తగారిని కూడా కట్టేసుకుంది చూడు. అది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అమ్మ మన మాట వినడమే మానేసింది అక్షయ్య. నాకు ఇంటికి కూడా వెళ్ళాలనిపించట్లేదంటే నమ్ము. ఆవిడ వల్ల మన ఇంటికి మనం వెళ్ళకపోవడం ఏంటన్నయ్యా? తన మిస్టేక్ని మనం చూపించాలి, లేదంటే అమ్మకు మాత్రం ఎలా తెలుస్తుంది? అసలు అమ్మను ఏం చేసే తన వైపు తిప్పుకుందో అర్థం కావట్లేదు. తెలిసిందే కదా, ఆ అమ్మకి స్టేటస్ ముఖ్యం. మనం చిన్నప్పటి నుండి నాన్నలా సింపుల్గా ఉండటానికే ఇష్టపడతాం. తనకు నచ్చినట్టుండే కోడలు దొరికేసరికి పూర్తిగా అటువైపు వెళ్ళిపోయిందిలే. పోతే పోని, వాళ్ల గురించి ఆలోచిస్తూ ఉంటే మన బుర్ర బేజ ఫ్రై అయిపోతుంది. నువ్వు ఫ్రీగా ఉంటే ఈ వర్క్ చెయ్యి. అన్నయ్య హ్యాండ్ ఇచ్చాడు. ఆఫ్టర్ లంచ్ అర్జెంట్ మీటింగ్ ఒకటి ఉంది. ఓకే, చేస్తానన్నయ్యా. కానీ నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటది? 10 days తర్వాత మాకొక ప్రాజెక్ట్ వర్క్ ఉంది. దాని గురించి పల్లెటూర్లకు వెళ్ళి అక్కడ పంట పొలాల మీద రీసెర్చ్ చేయాలి. దీనికోసం కూడా మా మమ్మీ డాడీని నువ్వే ఒప్పించాలి. పొలాల మీద మీరు చేసే రీసెర్చ్ ఏముంటుంది అక్షయ? నేను చదివేది అగ్రికల్చర్ గురించి అయినప్పుడు పొలాల మీద కాకుండా ఇంకెక్కడ రీసెర్చ్ చేస్తామన్నయ్యా? నువ్వేం చెప్పావు? జస్ట్ నీకు నచ్చిన కోర్స్ చేస్తున్నానని చెప్పావు. ఇప్పుడు చూస్తే రీసెర్చ్, ఊరెళ్ళాలి అని ఏదేదో చెప్తున్నావు. ఇంకెప్పుడు నువ్వు మన బిజినెస్ గురించి స్టాండ్ తీసుకుంటావు? నీకు వర్క్ అంతా నేర్పించాను. నువ్వొచ్చి ఈ సీట్లో కూర్చోవడమే లేట్. ప్లీజ్ అన్నయ్య, ఇప్పుడు నువ్వు డాడీ అన్నయ్య మన బిజినెస్లన్నీ చూసుకుంటున్నారు కదా. నేను కూడా వచ్చి అంతగా చేసేదేముంటుంది? కొన్నాళ్ళు నాకు నచ్చిన పనులు చేసుకునివ్వచ్చు కదా అంది ముద్దుగా అడుగుతూ. చెల్లి ముద్దు మొహాన్ని చూసి ఆమె ఇష్టాన్ని కాదనలేకపోయాడు ఆదిత్య. సరే, ఇంతకీ ఏ ఊరు మీరు వెళ్ళేది? రుద్రవరం. వాట్? ఏమైందన్నయ్య, ఎందుకు అంతలా షాక్ అయ్యావు? రుద్రవరం మన అమ్మమ్మ వాళ్ళ ఊరని మర్చిపోయావా అక్షయ? నేనేం మర్చిపోలేదు, నాకు అంతా గుర్తుంది. మమ్మీ డాడీ ఒకరినొకరు ప్రేమించుకోవడం, ఆ ప్రేమను అమ్మమ్మ వాళ్ళింట్లో ఒప్పుకోకపోవడం, వాళ్లను ఎదిరించి మమ్మీ డాడీ కోసం ఇక్కడికొచ్చేయడం. ఇప్పుడు వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటూ ఇంత సంపాదించినా అమ్మమ్మ వాళ్ళు ఏ రోజు మమ్మీని ఇంటికి పిలవకపోవడం అంతా నాకు గుర్తుందన్నయ్యా. అంతేకాదు, పెళ్లికి ముందు డాడీని అమ్మమ్మ వాళ్ళు అవమానించారన్న కోపం మమ్మీ మనసులో ఇంకా అలాగే ఉంది. అందుకే కదా మమ్మీ కూడా ఎప్పుడు వాళ్లకు ఫోన్ కూడా చేయలేదు. ఇప్పుడు నువ్వు ఆ ఊరికి వెళ్తున్నావని తెలిస్తే ఇంకేమైనుందా? నిన్ను సపోర్ట్ చేస్తున్నందుకు నిన్ను నన్ను ఇద్దరిని కలిపి తరిమి తరిమి కొడుతుంది. ప్లీజ్ అన్నయ్య, నాకింక ఎక్కడెక్కడో వేరే వేరే ఊర్లలో ప్రాజెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉన్నా మా ఫ్రెండ్స్ అందరూ ఈ ఊరికే వెళ్దామని, అక్కడ పంటలు చాలా బాగా పండుతాయని, ఆ పండటం వేరుగా ఉన్న రహస్యం భూమిలో సారం గురించిన సీక్రెట్ తెలుసుకోవాలని చాలా ఆతృతగా ఉన్నారు. నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది. పైగా ఇలా అయితే నా ఫ్రెండ్స్ అందరితో పాటు అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళానన్న సంతోషం, సాటిస్ఫాక్షన్ ఉంటుంది. లేకపోతే నా గ్రూప్ మేట్స్ అంతా ఒకవైపు, నేను మాత్రం ఇంకోవైపు వెళ్లాల్సి ఉంటుంది. పైగా అక్కడ నేను ఒంటరిదాన్ని అవుతాను. ఆ ఊరి మనుషులు ఎలా ఉంటారో ఏంటో తెలియకుండా అక్కడ ఉండాలంటే అంత రిస్క్ నేను తీసుకోలేనన్నయ్యా. నువ్వే అర్థం చేసుకోవాలి. ఏంటి అక్షు ఇది? ఎప్పుడు ఏదో ఒక ఫిట్టింగ్ పెడుతూనే ఉంటావు. ఏంటి నాకు? నా మంచి అన్నయ్య కదా, నువ్వు మాత్రమే కదా నా వైపు నిలబడి నా మనసుని అర్థం చేసుకునేది. నీకు మాత్రం మన అమ్మమ్మ వాళ్ళని చూడాలని లేదా? నిజం చెప్పు. మనకు మాత్రమే ఉంటే సరిపోదు కదా. వాళ్ళు మన డాడీని ఇన్సల్ట్ చేశారు. మమ్మీని ఇంతవరకు ప్రేమగా ఒక్కసారి కూడా పిలవలేదు. నాకేం వాళ్ల మీద ప్రేమ కారిపోవట్లేదు. ఇప్పుడు అలాగే అంటావులే. వాళ్ళని చూసిన తర్వాత ఎక్కడో మూలన దాగున్న ప్రేమ బయటికొస్తుంది. ఎంతైనా అమ్మమ్మ తాతయ్య అంటే ఆ ఎమోషన్ వేరు కదా. నువ్వు నాకు సోప్ వేయాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని దాచి నిన్ను పంపించలేను కూడా. ఖచ్చితంగా నాన్నతో ఒకసారి మాట్లాడతాను. ఆయన పర్మిషన్ ఇస్తేనే నువ్వు వెళ్ళినట్టు, లేదంటే నేను మాత్రం ఏం చేయలేను. 2 ఏళ్లుగా కష్టపడిందంతా బురదలు పోసిన పన్నీరయ్యేలా చేయకన్నయ్యా. ఎలాగైనా నాన్నని నువ్వే ఒప్పించాలి, లేదంటే నేను చాలా బాధపడతాను అని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి ల్యాప్టాప్ తీసుకుని ఒక పక్కన కూర్చుని ఆదిత్య చెప్పిన వర్క్ చేయటం స్టార్ట్ చేసింది అక్షయ.
ఆ రోజంతా అరుణ్ అంజలిని ప్రసన్నం చేసుకోవడానికే సరిపోయింది. అతను ఆఫీస్కి రాకుండా ఎగ్గొట్టిన వర్క్ అంతా ఆదిత్య అక్షయ ఫినిష్ చేసుకుని ఇంటికొచ్చేసరికి లేట్ నైట్ అయిపోయింది. ఆదిత్యను చూడగానే కోపంగా మొహం తిప్పుకొని తినేదల్లా లేచి అక్కడ్నుంచి వెళ్ళిపోయింది అంజలి. పట్టించుకోలేదు వాళ్ళిద్దరూ. ఫ్రెష్ అయి డిన్నర్ పూర్తి చేసుకున్న తర్వాత మాధవరావు దగ్గరికి వెళ్లారు ఆదిత్య, అక్షయ. ఏంటి ఇద్దరు తోడుదొంగలు కలిసి ఇలా వచ్చారు? నన్ను ఎందులో ఇరికించాలని ప్లాన్ వేశారు? చెల్లికి ప్రాజెక్ట్ వర్క్ అంట నాన్న, మీ అత్తగారు ఊరికి వెళ్ళాలనుకుంటుంది. ఆదిత్య ఆ మాట చెప్పగానే మాధవరావు మొహంలో రంగులు మారిపోయాయి. అక్షయ ఊరికి వెళ్లడానికి మాధవరావు ఒప్పుకుంటాడా? ఈ విషయం నీరజాదేవి వరకు వెళ్తుందా?